కంప్లీట్ అయ్యాయండి. ఫీల్డ్ లెవెల్లో రైతులందరూ కట్టుకున్నారు. 14 రూమ్ లెవెల్ వరకు వచ్చినాయి. 10 బేస్మెంట్ కట్టి ఉన్నారు. ఇప్పుడు 6 మాత్రం ఎక్కడ వర్క్ చేసి వదిలేశారంటే వర్క్ చేస్తూ ఈ పేపర్ వర్క్ చేస్తారు ఎక్కువ. మళ్ళీ 50 మందితో వర్క్ చేస్తూ పేపర్ వర్క్ అంటే మసలు వేయడం, ఫోన్లో ఎన్నమన్నా శాంపుల్ అటెండెన్స్ పంపించడం ఇవన్నీ చేస్తారు మేడం. వీళ్ళకి ఎప్పుడైతే ఈ కూలీలతో పాటు వర్క్తో ఎంతైతే అమౌంట్ వస్తుందో వాళ్ళకి సమానంగా వాళ్ళకి పడుతుంది. సేమ్ అమౌంట్ పడుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఆ రోజు రూపాయలు ఎక్స్ట్రాగా వాళ్ళకి పేడ్ అవుతుంది. టోటల్గా 100 రోజుల వరకు అయిపోతుందనుకోండి. ఆ 100 రోజులకి నార్మల్గా కూలీతో పాటు అమౌంట్ పడుతుంది. ఎక్స్ట్రాగా ఆ ఒక్క రోజుకి రూపాయలు చెప్పిన మేము మళ్ళీ పేమెంట్ సెపరేట్గా చేస్తాం. మెటీరియల్ పేమెంట్ ఆర్థిక సంవత్సరం ఎండింగ్ వచ్చేదాన్ని. సో ఇది పర్టికులర్గా మన రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన రైతులు వాళ్ళకి అవగాహన ఉండలేదు. మీరు టైమింగ్స్ ఇచ్చి ముందుగా రైతులకి మీరు తెలియపరిస్తే మీరు ఇచ్చినటువంటి ఆ పవర్ని వాళ్ళు వినియోగించుకుని పంటలు కాపాడతారు. దాని మీద మీరు అవగాహన రైతులకు అవగాహన చేసేదంటే మీరు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. జెడ్పీటీసీ తప్పనిసరిగానండి. ఇప్పుడు మాకు ఏంటంటే యాక్చువల్గా అయితే 9 to 6 మనకి 9 hours సప్లై ఇస్తున్నామండి ప్రజెంట్. మొన్న రీసెంట్గా వేమడోలు 220 kV సబ్స్టేషన్లో ఒక ఈటీఆర్కి ఓవర్లోడ్ అవ్వటం వల్ల ఈ మధ్యకాలంలో 2 షిఫ్ట్ల కింద మార్చవలసి వచ్చిందంటే అందు గురించి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. అది మళ్ళీ వాళ్ళు 60 days ఇచ్చారండి. వాళ్ళు ఆ 60 daysలో మనకి ఒక 40 days అయిపోయిందండి. ఇంకొక 20 days అయిన తర్వాత మీకు పగటిపూట 9 గంటల నుంచి 6 గంటల వరకు ఇవ్వడం జరుగుతుందండి. ఈ మధ్యలో గత సమావేశంలో చెప్పుకున్నట్టు మనకి పిఆర్ ద్వారా 10 వరకు శాంక్షన్ అవడం 3,01,00,000